నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, వచ్చేది వినాయక చవితి. ఇంకొక 2 రోజుల వినాయక చవితి వస్తుంది. సో పర్టికులర్గా వినాయక చవితి రోజున చేయాల్సిన పూజా విధానం, పూజా నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? వినాయక చవితి రోజున అందరూ కూడా, పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా వినాయక చవితి అనగానే అందరికీ ఒక చిన్న చిరునవ్వు. ఆ పాలవెల్లి కట్టడం, మంగళ తోరణాలు కట్టుకోవడం, అందరికీ ముందు రోజే చాలా హడావిడి. అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి, 21 పత్రులట. ఆ పత్రులన్నీ కూడా సేకరించాలి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుందమ్మా, చేసుకుంటూ ఉంటారు. కానీ భక్తి ప్రధానం. భక్తి లేని పూజ పత్రికి చేటు అంటూ ఉంటారు. అందువల్ల భక్తితో మీరు గరికతో పూజించిన వినాయకుడు తప్పనిసరిగా ఆయన ప్రసన్నమైపోతాడు. ఓన్లీ వినాయక చవితి రోజున మాత్రమే మీరు పూజించాల్సింది ఒక పత్రి ఉంది. ఆ పత్రి తెలుసా మీకు? తులసి పత్రం. ఆ తులసి పత్రం ఓన్లీ వినాయక చవితి రోజున మాత్రమే వినాయకుడికి సమర్పించాలి. ఒట్టి రోజుల్లో సమర్పించడానికి కుదరదు, వీలు లేదనమాట. అందువల్ల వినాయక చవితి రోజున వినాయకుడిని తులసి పత్రాలతో కూడా పూజించండి, మాచి పత్రాలతో పూజించండి, దూర్వారు పత్రాలతో పూజించండి, మారేడు దళాలతో పూజించండి. మీకు ఏది దొరికితే అది, సుగంధభరితమైనటువంటివి, మాసపత్రి, అవన్నీ కూడా ఆయనకి ఇష్టం అనమాట. వాటితో పూజిస్తే తప్పనిసరిగా ఆయన ప్రసన్నమైపోతాడు. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాలి అనుకోవడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. ఏంటంటే కనుక లైవ్లో మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, సో భయపడుతూ ఉంటారు. కొంతమందికి కూడా కాల్ కలవకపోవచ్చు కూడా. అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే హిందువులై ఉంటే సరిపోతుందని ఈ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఈ 2 బ్రాంచెస్కు సంబంధించిన నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కలవాలనుకున్నవారు కూడా కలవచ్చును. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా అమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాల పాప, చార్టర్ అకౌంటెంట్, బెంగళూరులో పనిచేస్తుంది. 13 లక్షల జీతంలో ఉంది. అమ్మాయికి తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది. పిల్ల 19 లక్షల జీతంలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కమ్మ క్యాస్ట్లో కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 10 లక్షల జీతంలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు. ఈ పిల్లకి తగినటువంటి డాక్టర్ ఎండి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. అమ్మాయి 8 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసింది పాప, 7 లక్షల ప్యాకేజీలో ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, 7 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 80,000 జీతంలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా అన్ని వర్ణాల్లోని కూడా, హిందువులందరూ కూడా అన్ని కులాల్లోని కూడా ఒక్కొక్కటే తేవడం జరుగుతుంది సమయానుభావం వల్ల. అంటే సమయం పోవటం లేదు దానివలన. అందుకని మాకు లేవేమో సంబంధాలు అనుకోకండి. అందరికీ హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఉన్నాయి. ఓకేనమ్మా, గ్రహమైత్రి అంటే ఏంటి అసలు? అంటే గ్రహమైత్రి అంటే గ్రహముల మధ్య సయోధ్యత ఉండాలి. అంటే మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ, మిత్రుత్వం ఉంటే పెళ్లి చేయొచ్చు,
అదేవిధంగా శత్రుత్వం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వివాహం అనేది కుదరదనమాట. ఏ విధంగా కుదరదు అంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక సపోజ్ రవికి శనికి పడదు, అలాగే బుధుడికి చంద్రుడంటే కెట్టదు. అలాగే గ్రహాల మధ్య ఏదైతే కొంచెం పొరపచ్చాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో, ఆ గ్రహాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క పొరపచ్చాలు వీళ్ళిద్దరికీ మిత్రుత్వం ఏర్పడక శత్రుత్వం కలగజేస్తాయి. కాబట్టి గ్రహమైత్రి అనేది తప్పనిసరిగా వివాహ పొంతనకి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల వివాహానికి పొంతనలకి చాలామంది వస్తూ ఉంటారు కదా, గ్రహమైత్రి లేకపోతే కష్టమని చెప్పేస్తూ ఉంటాము. ఆ గ్రహమైత్రిలోనే మనకి అన్ని విధాలా కూడా వాళ్ళిద్దరి సయోధ్యత తెలుస్తూ ఉంటుందన్నమాట. వివాహానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఈ యొక్క వినాయక చవితి రోజున విఘ్నాలు తొలగిపోతాయి కాబట్టి వినాయకుని ఎక్కువగా అందరూ పూజిస్తూ ఉంటారు. వివాహానికి సంబంధించి కూడా విఘ్నాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఒక కాలర్ తీసుకుని మాట్లాడి కంటిన్యూ చేద్దాం. అజయ్ కుమార్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అజయ్ కుమార్ గారు. అబ్బాయికా అమ్మాయికా? చెప్పండి. 2000 సంవత్సరం దేనికి? 2000 మా మనవాడికే సంబంధం కావాలండి. ఏం చదువుకున్నాడు అబ్బాయి? అబ్బాయి ఏమో 10th చదివాడు, అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యిందండి. అంటే అమ్మ 10th ఇంటర్ వాళ్ళకి మా దగ్గర ఉండవు సంబంధాలు. డిగ్రీ అన్నా కనీసం చదవాలి, జాబ్ చేసుకునే వాళ్ళకే ఎక్కువ చూస్తామమ్మా. ఆడపిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు మంచి చదువుల్లో ఉన్నారు. అందువల్ల 10th ఇంటర్ వాళ్ళని మేము చెప్పలేమమ్మా, ఏమనుకోకండి ప్లీజ్. ఓకేనండి. ఎవరైనా సరే కొంచెం అబ్బాయిలకు సంబంధించి అయితే మినిమం డిగ్రీ చదువు ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని చెప్పడం జరగండి. ఓకేనమ్మా. ఈ విజ్ఞానానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం, వివాహానికి సంబంధించి. తప్పనిసరిగా విఘ్నాలు లేకుండా ఉండాలి. వివాహాది శుభకార్యాలు ఈ వినాయక చవితి రోజున మనం ఏ రకంగా ఆ యొక్క గణపతిని మనం పూజిస్తే, అందరూ పూజిస్తున్నారు కదా, అందరూ సేవిస్తున్నారు కదా, అందరూ రకరకాల కుడుములు, ఉండ్రాళ్ళు, రకరకాలైనటువంటి పదార్థాలు చక్కగా పెడుతున్నారు కదా. కానీ ఎందుకు మీకు అన్ని విధాలా కూడా విఘ్నాలు వస్తున్నాయి? తొందరగా వివాహం ఎందుకు అవ్వటం లేదు, ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదు అని ఆలోచిస్తారు కొంతమంది. అలాంటప్పుడు ఆడపిల్లల చేత పసుపు చక్కగా ఉండల కింద చిన్న చిన్న గోళికాయల్లాగా చిన్న చిన్న ఉండలు చుట్టించండి. దాంట్లో నూలు దారం వేయండి. అంటే 3 పేటల దారం ఇంత ముక్క, అంటే మంగళసూత్రానికి పెళ్ళైనటువంటి వాళ్ళు కట్టుకునే విధంగా ఇంత నూలు దారం ముక్క వేసి, చక్కగా జానడి ముక్క అనుకోండి, జానగడి ముక్క వేసి అది పసుపుతో కలిపినటువంటి దాంట్లో పెట్టి పళ్ళు తాంబూలం ముత్తైదువులకి 21 మందికి వినాయక చవితి రోజున ఇప్పించినట్లయితే తప్పనిసరిగా ఈ అమ్మాయికి సౌభాగ్యయోగం వచ్చి విఘ్నాలు తొలగి వివాహం అవుతుంది, గురుబలం పెరుగుతుంది. ఓకేనమ్మా. ఒక కాల్ తీసుకుందాం. మంగళగిరి నుంచి ప్రసాదరావు గారు. నమస్తే అండి. ఓకేనమ్మా. భాద్రపద మాసంలో ప్రత్యేకించి చేయాల్సిన పూజా విధానాలు ఏమైనా ఉన్నాయా? భాద్రపద మాసం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఆదిదైవికంగా దైవానికి సంబంధించినటువంటి చక్కనైనటువంటి సాధనకి మాత్రం చాలా చక్కగా ఉంటుందమ్మా. ఆ విషయంలో ఏం బెంగలేదు. సాధనాపరంగా ముందుకు వెళ్ళవచ్చు. ఎందువల్ల అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఈ వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు చేస్తాము. 9 రోజులు అందరూ బిజీగానే ఉంటారు. ఆ తర్వాత మళ్ళా వినాయకుడిని తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేస్తాము. అందువల్ల ఈ గణపతిని ఆరాధన 9 రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఇంకా పితృపక్షాలు కూడా వచ్చేస్తాయి ఈ నెలలోనే. అదేవిధంగా ఏకాదశి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏకాదశి రోజున కూడా చేయాల్సిన పూజలు, ఆ తర్వాత భాద్రపద పౌర్ణమి రోజున నియమనిష్టలతో చేయాల్సినటువంటి ఆరాధనలు, అదేవిధంగా చూసినట్లయితే వామన జయంతి, అదేవిధంగా వరాహ జయంతి, ఇలా జయంతులు కూడా ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సెప్టెంబర్ నెలలో అంటే ఈ భాద్రపద మాసంలో వర్షాలతో పాటు
అందరి పుట్టినరోజులు ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప వాళ్ళు పుట్టబడ్డారు. అదేవిధంగా దానికి తగినటువంటి అంటే ఏంటంటే చెప్పాలంటే కనుక కొంచెం గ్రహాలకి సంబంధించి వివాహాలు ఆగుతుంటే గ్రహాలకు పరంగా జపాలు చేయించుకోవడం, ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ భాద్రపద మాసం అనుకూలంగా ఉంటుంది. భాద్రపదంలో మనం అలా చేసుకున్నాం అనుకోండి, ఆశ్వీజంలో మనకి అమ్మవారు ఎలాగా మళ్ళీ అమ్మవారి దేవీ నవరాత్రులు వచ్చేస్తాయి. తర్వాత ఎలాగా నవంబర్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి, పెళ్లి కుదరడానికి కూడా ఈ మాసం కొంచెం మీరు ఏదైనా అంటే ఏమిటంటే ఏదైనా ఆ జాతకంలో లోపాలు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జపాలు చేయించుకోవడం, హోమం లాంటివి చేయించుకోవడం, చండీ హోమాలు, సుదర్శన హోమాలు, ఇలా మీ యొక్క పరిస్థితిని బట్టి మీ పరిస్థితికి అనుకూలంగా ఉండేటట్లుగా ఏదో ఒకటి చేయించుకోండి. చేయించుకుంటే మీ పిల్లలకి వెంటనే రవిబలం పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది. ఆ తర్వాత చెప్పాలంటే మగపిల్లాడికి వెంటనే రవిబలం, శుక్రబలం పెరగగానే తప్పనిసరిగా వాళ్ళకి వివాహం కుదురుతుంది. మగ ఆడపిల్లకైతే గురుబలం పెరగగానే వివాహం కుదురుతుంది. అందుకే ఇందాక చెప్పాను కదా, పసుపు ఉండలు పంచమని, అది గురుబలానికే. ఓకేనమ్మా, కాలర్న తీసుకుందాం. మంగళగిరి నుంచి ప్రసాదరావు. నమస్తే అండి. హలో మేడం ఉన్నారు, మాట్లాడండి. మంగళగిరి నుంచి ప్రసాద్ రావాలండి. మా అబ్బాయి ఒక ఉన్నాడు, బంగారు పని చేస్తాడు. ఏం చదువుకున్నాడండి? పద్మశాలి అండి మేము. ఓకే, ఈ చదువు ఏం చదివాడు? ఏం చదువుకున్నాడండి అబ్బాయి? ఏం చేస్తున్నాడు? బీకామ్ కంప్యూటర్ చదివాడండి. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు ఆయన? బీకామ్ కంప్యూటర్ అండి. ఓకేనండి, ఉద్యోగం చేస్తున్నాడా? అబ్బాయి బీకామ్ కంప్యూటర్ చేశాడండి. ప్రస్తుతం గోల్డ్ వర్క్ చేస్తానండి సొంతంగా. అలాగా, మీరు అబ్బాయి ఫోటో వివరాలన్నీ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, పంపించండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక కాల్ ఉన్నారమ్మా, తీసుకుందాం. తిరుపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మా అబ్బాయి వచ్చి ఎంబీఏ చదివినాడు మేడం. అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఎక్కడి నుంచి మీరు? కడప జిల్లా కాజీపేట. ఓకేనండి, మీ బాబు ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ రాసుకోండి, 9866034439. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఒక్కసారి మనము మామూలుగా ఇందాక ఫస్ట్ మ్యాచ్ చెప్పేసుకున్నాం కదమ్మా. తర్వాత ఏంటంటే అబ్బాయిలవి ఫస్ట్ మ్యాచ్వి చెప్పుకుందాం, తర్వాత సెకండ్ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, ఈ డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు. ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఎంఎస్ చేసి 100K వస్తుంది. తర్వాత 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ప్రాపర్టీ 5 కోట్లు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీఏ, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఈ అబ్బాయి కూడా బీటెక్ చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. లింగాయత్ క్యాస్ట్ గవర్నమెంట్ జాబ్, 50,000 సాలరీలో ఉన్నాడు ఈయన, 33 సంవత్సరాలు. కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు. లింగాయత్ ఉంటే లింగాయత్ ఓకే, లేకపోతే వేరే ఏదైనా చూస్తామంటున్నారు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. రెండవ పెళ్లి రెడ్డి క్యాస్ట్ 43 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్,
30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. నాగర్ కర్నూలు నుంచి అశోక్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. మేడం గారు, మా అల్లుడు వివాహానికి ఉన్నాడు, అబ్బాయి ఆర్యవైశ్య అండి. మేము ఓకే, ఆయన మీరు అది చూస్తూ మాట్లాడకండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, రీసౌండ్ వస్తుంది. మేడం, మాకు అబ్బాయికి దాదాపు 25 లక్షల ప్యాకేజ్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఆర్యవైశ్య సంబంధాలు కావాలండి. ఉన్నాయండి, ఆర్యవైశ్య సంబంధాల్లో మంచి జాబ్ చేసే పిల్లలు ఉన్నారు. అందుకని మీరు ఏం చేస్తారంటే బయోడేటా, ఫొటోస్ మాకు పంపించినట్లయితే తప్పనిసరిగా నేను పర్సూన్ చేస్తాను డెఫినెట్గా. మీరు ఒక్కసారి బయోడేటా, ఫొటోస్, వారు వాట్సాప్ నెంబర్ చెప్తారు, రాసుకొని దానికి పెట్టండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందండి, వాట్సాప్ సింబల్ తోటి. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు యూఎస్ సంబంధం కావాలని సరే హిందువులై ఉంటే కనుక మీరు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చండి. 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అమ్మాయి ఎస్పెషల్లీ అబ్బాయిలకు సంబంధించి వివాహం త్వరగా అవ్వాలనుకుంటే వాళ్ళకి గ్రహబలం బాగుండాలి అంటే ఏం చేయాలంటారు? సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ముఖ్యం అండి. అబ్బాయిలకి కంపల్సరీ అంటే రవి యొక్క అనుగ్రహం కావాలి. ఆ తర్వాత శుక్రవారం నాడు మహాలక్ష్మి తర్వాత నారాయణుడు ఇద్దరు ఉన్నటువంటి పటం పెట్టుకొని పిల్లాడి చేత లక్ష్మీనారాయణల స్తోత్రాలు చదివించుకోవడం. ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం పూట అయ్యవారు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, శనివారాలు చేయటం, ఇవన్నీ కూడా అబ్బాయిలకి చాలా బాగా పనికొస్తుందండి. తర్వాత ఏంటంటే కనుక ఈ రవి శుక్ర గ్రహాలు బాగుంటే అబ్బాయిలకి పెళ్లి నిమిషాల మీద అయిపోతుంది. అందులో ప్రాబ్లం ఉంటేనే, అలాగే శని దోషాలు ఉన్నా కూడా వివాహం అవ్వదు, లేట్ అయిపోతూ ఉంటుంది. అవ్వదా అంటే పూర్తిగా అవ్వకపోవడం ఏం లేదు, లేట్ అవుతుంది. ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నది ఓ ఏడాది అటు ఇటు అవుతుంది. అంతేగాని వెంటనే మనం మొదలుపెట్టిన వెంటనే చేయలేమన్నమాట. అందువల్ల శనికి పరిహారాలు చేసుకోవడం, శనివారాలు చేయడం, పొద్దున్నే తెల్లవారుజామున మనం అంటే 6 గంటల కంటే తెల్లవారుజాము మన పిల్లలకి, అందుకని 6 గంటలకి కనీసం ఒక దీపం ముట్టించి ఆవనేతితో దీపం అఖండం వెలిగించి ఆదివారం పొద్దున్న వరకు అది వెలిగేటట్లుగా చేసుకుని ఆ తర్వాత ఆయనకి వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టేస్తే తప్పనిసరిగా వివాహానికి అడ్డంకులు ఆయన తీసేస్తాడు, శని దోషాలు పోతాయి. ఓకే, ఒక మంచి విషయం చెప్పారమ్మా. ఎవరికైనా సరే శని దోషాలు ఉంటే కనుక మేడం చెప్పడం జరిగింది, ఎలాంటి పరిహారం ఉంటుందో, దానివల్ల ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైతే అందరూ కూడా వివాహం కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా పాటిస్తే మంచిది అనుకుంటున్నాం. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్ కలవని వాళ్ళు, లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఆటోమేటిక్గా మీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా, బ్రాహ్మిన్స్లో ఈ అదంటే అమ్మాయిది చెప్తున్నాను నేను. 30 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. సెకండ్ మ్యాచ్, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 28 సంవత్సరాల పాప, 5'4" హైటు. ఈమె ఎంఎస్సీ చేసింది మ్యాథ్స్లో. ఈమె 70,000 జీతంలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్. చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు. ఎంసీఏ చేసి బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్, వీళ్ళందరూ సెకండ్ మ్యాచ్లు అండి నేను ఇప్పుడు చెప్పేవి. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ ఎంటెక్ కూడా చదివింది. బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసింది. 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'4" హైటు, యుఎస్లో ఉంది పిల్ల.
నెలకు 5 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది, రెండో పెళ్లికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, కెనడాలో ఉంది, పిల్ల 1,50,000 వస్తుంది నెలకి, పిఆర్ వచ్చేసింది. కెనడా వెళ్ళడానికి ఇష్టపడే ముదిరాజ్ క్యాస్ట్ వాళ్ళు అబ్బాయి ఎవరైనా రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టమైతే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకునే వారు కూడా స్క్రీన్ మీద నెంబర్లు కనిపిస్తున్నాయండి, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. లైవ్ కలవని వాళ్ళు, లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. ఎస్పెషల్లీ ఏ రాసుల వారికి వివాహం చేయకూడదు అసలు? ఏ రాసుల వారికి అంటేనమ్మా అప్పుడు ఎలా ఉంటుందంటే షష్టాష్టకాలు అంటూ ఉంటారు. అంటే 6, 8 అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ 6వ రాశి 8వ రాశి వస్తే చంద్రాత్తు పెళ్ళిళ్ళు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు వస్తాయి సుమా అని చెప్పబడింది. పడుతూ కష్టాలు, అందులో కూడా కొన్ని శుభషష్టాష్టకాలు ఉంటాయి, కొన్ని కష్టం పెట్టేటటువంటి షష్టాష్టకాలు ఉంటాయి. అందువల్ల అవి ఒకటి చూసుకోవాలి, చాలా ముఖ్యం అన్నమాట. అదేవిధంగా వివాహానికి ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఇందాక గ్రహమైత్రి గురించి మాట్లాడుకున్నాము, కానీ ఏంటంటే పక్క రాసుల వాళ్ళకి, కొన్ని రాసుల వాళ్ళకి చేయకూడదు. అంటే ద్విద్వాదశాంశాలు అంటారు. అంటే ఏమిటి, 12వ రాశి ఏమో అమ్మాయిదయ్యి 1వ రాశి అబ్బాయిది అనుకోండి, అప్పుడు చేయొచ్చు. 1వ రాశి అమ్మాయిది అయ్యండి 2వ రాశి అబ్బాయిది అనుకోండి, చేయకూడదు అనమాట. అలాగా అంటే మేషరాశి వృషభ రాశి కూడదు అలా అనమాట. అలాగే మిథునం కర్కాటకం కూడదు. అలా కొన్నిటికి మనకి చెప్పబడ్డాయి జ్యోతిష శాస్త్రంలో. అందుకని వివాహానికి కుటుంబం ఎంత ముఖ్యమో, పెళ్ళికి వాళ్ళ బంధువులు వర్గం అంతా ఎంత ముఖ్యమో, ఎంక్వైరీ చాలా ముఖ్యం. అంతేకాకుండా చక్కగా మనము చేసేటప్పుడు కూడా జాతకాలు చూసుకొని పొంతన కరెక్ట్గా ఉంటే ముందుకెడితే మంచిది. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తర్వాత ఏమిటంటే కనుక మనకి ఇప్పటి వరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కదా, సెకండ్ మ్యాచ్కి అబ్బాయిలు చెప్పుకుందాం. పద్మశాలి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, సెకండ్ మ్యాచ్కి ఎంటెక్ చేశాడు. ఈయన 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఈయన బిజినెస్ చేస్తున్నాడు, 20 లక్షలు వస్తుంది ఇతనికి. ప్రాపర్టీ కూడా 30 కోట్లు ఉంది. ఈ అబ్బాయికి రెండో పెళ్లికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఇతను కూడా జాబ్ చేస్తున్నాడు, 7 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ, ఇతను కూడా 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు, 50 లక్షలు వస్తుంది, ఈయనకు 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 40 సంవత్సరాలు అయినా, 5'10" హైటు, యూకేలో ఉన్నాడు, ఈయన 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల జీతం వస్తుంది, రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి 33 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 5'3" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు. కులాంతర వివాహానికి కూడా అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.